ప్రాంతం వెనుకబడ్డ ఉద్యమానికి పాటలు పెద్దపీట వేసినాయి కదన్నా. ఇంత గొప్ప కళాకారులు రాయలసీమలో ఉన్నప్పుడు దాన్ని వెనుకబడదాన్ని దయనీయమైన స్థితి మీద ఇంతమంది కళాకారులు ఒకటే ఉద్యమం లేవదీసే కార్యక్రమం ఎందుకు చేపడతలేరు? ఇంకా చాలా కరెక్ట్గా ప్రశ్నించారమ్మా మీరు. అంతేకాదు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలందరూ కూడా రాయలసీమ నుంచే వచ్చారు. అది మాకు దౌర్భాగ్యం అనాలా లేదా మా అదృష్టం అనుకోవాలా మా దురదృష్టం అనుకోవాలా మాకు తెలియదు. కానీ ఇవాళకి ఆ రాయలసీమకు సంబంధించినటువంటి ఉదాహరణకి నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు తరిమిల నాగిరెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, అలాగే చంద్ర పుల్లారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇవాళ మా మిత్రుడు కె రామకృష్ణ దాకా అందరూ రాయలసీమ నుంచి వచ్చినటువంటి బిడ్డలేనమ్మా. కానీ మరి మా పరిస్థితి ఎందుకు ఇలా ఉన్నది అనేటువంటిది మాత్రం ఇవాళకి ఒక సరి అయినటువంటి సమాధానం దొరకనటువంటి ప్రశ్నగా, ఒక కళాకారుడుగా అక్కడి నుంచి వచ్చినటువంటి కళాకారుడుగా నేను కూడా ఆ ప్రశ్న వేసుకుంటూ ఉన్నాను. అందుకు తప్పు ఏదైనా ఉంటే అందరితో పాటు నేను కూడా లెంపలేసుకుంటున్నాను అనేటువంటిది ఈ సందర్భంగా. ఎందుకంటే పాట రాజకీయ పీఠాలే కదిలించింది కదా, చరిత్ర అదే చెప్తున్నది కనుక కళాకారులంతా ఒక్కటైతే ఏదైనా సాధించవచ్చు తప్పకుండా. అందుకనే ఇవాళ ఈ తెలంగాణ ఆంధ్ర వేరైనటువంటి ఈ సందర్భంలో ఇవాళ మా రాయలసీమ ప్రజల సంగతి ఏమిటి, ఆ ప్రయత్నం ఏమన్నా మొదలు పెడుతున్నారు? ఎస్, అందుకనే నేనేం చేస్తున్నానమ్మా అంటే ఆ రాయలసీమలో ఉండేటువంటి జానపద కళాకారుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఉదాహరణకి బుడిగ జంగాలు, దొమ్మరేషగాళ్ళు, పాండవులు, ఇట్లాంటి వాళ్ళందరినీ దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి కాస్త కలిసి వీళ్ళందరూ ఒక తాటిపైకి తెచ్చి ఆ రకంగా కళాకారులందరినీ కూడా మొత్తం రాయలసీమకు సంబంధించినటువంటి విషయాలపైన మనం ఏం చేద్దాం ఆలోచించండి అనేటువంటి దానికోసం ఒక వేదిక ఏర్పాటు చేయడం కోసం తిరుగుతూ ఉన్నానమ్మా. ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ ఇంకా అనేక మంది, వాళ్లే కాదు సిపిఐ సిపిఎం సంబంధించినటువంటి రాయలసీమ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఈ రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో ఏం చేద్దాం అనేటువంటిది ఇవాళ మా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. మీరు మొదలు పెడుతున్న ఏ పని అవుతుందో అది నిరాటంకంగా సాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. మీరు బుర్రకథ, హరికథలు ఇవి కూడా చాలా ప్రసిద్ధిగాంచారు కదా, మా కోసం ఒక ఏదైనా బుర్రకథ. అట్లనే మీ గురువు గారు ఇందిరా గాంధీ మీద ఒకటి రాశారు, అది ఒక్కసారి మాకు వినిపిస్తారా? కానూరు వెంకటేశ్వరరావు గారని మా గురువు అమ్మ. ఈ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకి మొదటి గురువు. ప్రజానాట్య మండలి మొదటి రోజుల్లో ఎవరైతే మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, వల్లం నరసింహారావు గారు, అలాగే జి వరలక్ష్మి గారు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లతో పనిచేసినటువంటి వాడు. ఒక రకంగా చెప్పాలంటే నాజర్ బుర్రకథ అనేటువంటిది ఎట్లయితే ప్రపంచంలో ప్రచారమైందో అలాగే కానూరు వెంకటేశ్వరరావు కూడా ఆ పెద్ద ఎత్తున బుర్రకథలు, అలాగే హరికథలు, అలాగే అనేకమైనటువంటి దండకాలు రాసినటువంటి ఒక గొప్ప కవిమ్మ. ఇవాళకి ఆయన వయసు 99 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లాలో మా ఆఫీసులోనే ఉంటున్నాడు. ఇప్పటికీ తాను రాస్తాడు, పాడతాడు, డ్యాన్స్ వేస్తాడు. ఇప్పటికీ తన పని తానే చేసుకుంటున్నాడు. ఏ కొడుకు దగ్గరికి, ఏ భార్య చనిపోయింది అనుకోండి, ఏ కొడుకు దగ్గరికి కూడా ఇవాళ ఆయన పోయి ఆశించి దేహి అని అడిగేటువంటి పరిస్థితి. ప్రజలే నా గురువులు అని ఆ రకంగా ప్రజల్లోనే తింటూ ప్రజల కోసం రాసి ప్రజల కోసం పాడుతున్నటువంటి కానూరు వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అమ్మా. అట్లాంటి వాడు ఆయన ఎంత వ్యంగ్య రచయిత అనేటువంటిది ఒక్కసారి ఒక విషయం చెప్తానమ్మా. ఉదాహరణకి మనం అందరూ పాడుకునేటువంటి పాట ఒకటి ఉంది. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో గన కీర్తి గలవోడా. దానికైనా ఇది రాసింది వేములపల్లి శ్రీకృష్ణ అయితే దానికి ప్యారడీగా కానూరు వెంకటేశ్వరరావు గారు ఏమని రాస్తారంటే, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో మీసాలు దువ్వోడా అని ఆ రకంగా ఇల్లెందు మాసాలు అని ఆ రకంగా మొత్తం ఆ పాటని మనం ఎంత దౌర్భాగ్యంగా ఇవాళ పరిస్థితి ఉందనేటువంటి దానికి ఆ పాట రాశాడు. అలాగే ఆయన రాసినటువంటి పాటల్లో ముఖ్యంగా భాగవతంలో ఆయన రాసినటువంటి ఈ మన భారత మాతను గురించి ఆయన పొగుడతాడు అంత వ్యంగ్యంగానే. అంబా పరాకు దేవి పరాకు మమ్మీ ఎలుగో పొళ్ళ మాతా పరాకు ఈడేరెను మాయమ్మకు 60 సంవత్సరాలు. అంటే స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంగా ఆమెను ఎంత వ్యంగ్యంగా చిత్రీకరిస్తాడో చూడండి. ఈడేరెను మాయమ్మకు 60 సంవత్సరాలు, తాతాలు లవ్ చేసి బిర్లాను పెళ్ళాడే. అంబా పరాకు దేవి పరాకు మమ్మేలు గోపొళ్ళ మాతా పరాకు అని ఆ విధంగా
వ్యంగ్యంగా చిత్రిస్తూ ఆ భారతమాతని ఏ రకంగా చేస్తున్నాడు అనేటువంటి దాంతో దానికి పాటు ఎంత గుండె అక్కడ ధైర్యం ఉండాలి. ఎంత సాహసం సాహసం ఉండాలి. అప్పుడు ఆ రకంగా ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్య, టంగుటూరు అంజయ్య, ఈ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఈ అధోగతి పాలు పట్టించడానికి ఎట్లా ప్రయత్నిస్తుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఆ భాగవతంలో చాలా గొప్పగా చెప్తాడు. ఆ చెప్తూ ఆ టంగుటూరు అంజయ్య అనేటువంటి ముఖ్యమంత్రి తన దర్శనార్థం కోసం ఇందిరాగాంధీ దగ్గరకు పోతే అక్కడ చాలా మందికి ఇందిరాగాంధీ దగ్గర మన దర్శనం దొరకకపోతే అప్పుడు ఈయన బయట నుంచి ఒక దండకం చదివి ఆ రకంగా ఆమెను ప్రసన్నం ఎలా చేసుకుంటాడో అక్కడ ఒక దండకం రాశాడమ్మా. శ్రీ ఇందిరాదాస దాసాన దాసుండ మా పాలి పెనుగొండ మాయండ నీవుండ నిన్ను నమ్మి తినిండ మన్నించు మది నిండా సోషలిస్టు సురా భాండ వాణి చతుర్వాణి నెలరాణి విరిబోని అలివేణి ఇందిరాపుర రాణి హస్తినాపుర రాణి అలహాబాదు మహారాణి చండి ప్రచండి మహోద్దండి ప్రతిపక్ష కలగొండి వంటి చక్రపు బండి కమనీయ వాగ్దండి కాశ్మీరి కలకంటి అమ్మ మురాలించవేయమ్మ తప్పులను మన్నించవేయమ్మ నెహ్రూ ఇంట్లో బొమ్మ గాంధీ ముద్దుల గుమ్మ ఇండియా రాణమ్మ ఇందిరమ్మో నమస్తే 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 నమః భక్తాని భక్తికి మెచ్చితిని ఏమగావులను కోరుకో అంజయ్య అని ఇందిరమ్మ దర్శనం ఇస్తుంది. అవి అద్భుతమైన పాట రాసాడు. అంతకు మించి గుండె ధైర్యానికి లాల్ సలాములు. అట్లా రాసిన తర్వాత ఆ ఇందిరాగాంధీని కలవటానికి కొంతమంది విలేకరులు వస్తారు. ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు? చాలా మంది విలేకరులు అంటే ఈ జర్నలిస్టులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమనుకుంటారంటే మేము అన్ని రాజకీయ పార్టీలకు అతీతము, ఏ పార్టీకి మేము అనుబంధం కాదు అని అంటూ ఉంటారు. వాస్తవంగా జరుగుతున్నది ఏంటి అంటే ఆయన దాని మీద ఒక వ్యంగ్యంగా ఒక పాట రాస్తాడు. వార్తాహరులమ్మండి మేము ఏ వర్గానికి చెందబోము, వార్తాహరులమ్మండి మేము ఏ వర్గానికి చెందబోము, పిల్లి నిందంటే మేలే పెద్ద ప్రేమ కథ రాసి పంపొచ్చు, ఎలుక చచ్చిందంటే చాలు అది వింతల్లోకి ఎక్కించవచ్చు, ఉన్నదున్నట్లుగా రాస్తే మేము ఇంటికే బస్ ఎక్కవచ్చు. అంటే విలేకరు అనేటువంటి కమర్షియల్ లైఫ్లో పడిపోయిన తర్వాత వాడు పొరపాటు ఉన్నదున్నట్లుగా రాస్తే వాడు ఇంటికి పోవడమే తప్ప సెన్సారు రక్కసుడి పొట్ట పాకాల చెరువు కంటే పెద్దదండి, కతికి విడిచిన ముక్కలన్నీ మాకు అతికించి అందజేస్తాడు, అమ్మ వార్తాహరులమ్మండి మేము కొత్త వార్తలే మోసుకొస్తాము అని ఈ రకంగా భాగవతాన్ని అనేక చోట్ల తిరుపతి లాంటి మహాపట్టణంలో మేము పాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాళ్ళు తీసుకునేస్తే ఆ రోజుల్లో మేమందరం దెబ్బలు తిన్నాం, రాళ్ళ దెబ్బలు తిన్నాం. కానూరు వెంకటేశ్వరరావు గారు, నేను, కాశీపతి అనేటువంటి ఒక విరసం నాయకుడు, అనేక మంది అట్లా రాళ్ళ దెబ్బలు తిన్నటువంటి సందర్భాలు అనేకం. ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ ఒక్కోసారి ఆ పాత చరిత్ర అంతా కూడా ఎందుకు ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితిలో లల్లెస్గా ఉంది అనేటువంటిది మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటున్నాం. రామారావు అన్నతోటి ఇంకా మంచి మంచి పాటలు పద్యాలు వినబోయే ముందు అడ్డాల చిన్న బ్రేక్. నైన్టీ అడ్డాకు మళ్ళా స్వాగతం. బుర్రకథలో ఒక చిన్న బిట్టేదన్నా తప్పకుండానమ్మా. ఆయన కానూరు వెంకటేశ్వరరావు రాసినటువంటి దాంతో పాటు అనేకమైనటువంటి బుర్రకథలు నేను చెప్పాను. ఉదాహరణకి కష్టజీవి బుర్రకథ, పల్నాటి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, అలాగే మన రామనరసయ్య జీవిత చరిత్ర బుర్రకథ, ఇట్లా దాదాపుగా 4-5 కథలు చెప్పాను. దీనికి అందరికీ ఆద్యుడు ఆయన కానూరు వెంకటేశ్వరరావు గారే. ఆ రకంగా ఏదైతే ముందు ఇప్పుడు వీరగాథల పాడరా అనేటువంటి పాట పాడాను, అది బుర్రకథలో మొట్టమొదటి పాట. దాని తర్వాత అనేకమైనటువంటి కథలు చెప్పాం. ఉదాహరణకి కష్టజీవిలో తందానా అయ్యో తందానా దేవనందనానా రామాపురమను ఉత్తరాదిలో రాజులు నగపల్లె తందానా అయ్యో తందానా దేవనందనానా అమ్మ రావను జమీందారుదా రామాపురమండి తందానా అయ్యో తందానా దేవనందనానా అయ్యో ఆ పల్లెలోని గన్ని గుడిసెలే అడవి కంపదడులే తందానా అయ్యో తందానా దేవనందనానా
ఈ రకంగా బుర్రకథలు కూడా అనేకమైనటువంటి రాసినటువంటి బుర్రకథల్ని నేను అనేకం చెప్పాను. అలాగే ఇందాక చెప్పినటువంటి భాగవతం, అది కూచిపూడి భాగవతం, ఇట్లా బుర్రకథలు చెప్పాను. అలాగే హరికథలు, ఇందాక రాయలసీమ అనేటువంటి పాట పైన దానికి సంబంధించినటువంటిది ఇదే, హరికథకు సంబంధించినటువంటి బాణి అది. ఆ రకంగా బుర్రకథ, హరికథ, అలాగే కూచిపూడి భాగవతం, ఒగ్గు కథ, పాటలు, ఇట్లా అనేక రకాలైనటువంటి కళారూపాలని ఆ కానూరు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరూ ప్రాక్టీస్ కావటం అట్లా 40 ఏండ్లు. మీరు వచ్చిన నేపథ్యం వెనుకబడిన కులాల నుంచి వచ్చారు. అవునమ్మా. ఇప్పుడున్న దాంతో పోలిస్తే మీరు ఉన్న అంటే 20-30 సంవత్సరాలు మీరు వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు బాగా అణచివేత ఉండేది ఆ కులాల మీద. దాని గురించి ప్రసిద్ధ కవి సదాశివుడు గారు రాసిన పాట మీరు ఎప్పుడు పాడుతుంటారు కదా, అది ఒక్కసారి మా కోసం. ఇవాళ 60 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం ఎంతో మారింది. ఇక్కడ కులాలు లేవు, వర్గాలు లేవు. చంద్రబాబు సమానమే, కింద ఉన్నటువంటి మాదిగ రోషయ్య సమానమే, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ సమానమే, అట్లాగే మాల పోషయ్య సమానమైనటువంటిది ఏదైతే కథలు చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ తప్పు అనేటువంటిది మా పెద్ద ఆయన ఒక ఆయన గోదావరికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ రచయిత ఈ మధ్యనే అమరుడయ్యాడు. ఆ సదాశివుడు గారికి వినమ్రంగా నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరపున వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నాను. ఆయనకి ముందు జోహార్లు చెప్పిన తర్వాత ఆయన ఇవాళ ఎందుకు ఈ కులం ఉంది అనేటువంటిది నేను పాటపడుతున్నాను. ముందుగా ఆయనకి ఒక పద్యం పాడుతూ జోహార్లు చెప్తానమ్మా. హృదయమున మీ చరిత్ర, హృదయమున నీ చరిత్ర పదిలబాయే, మరతుమల్నన్ నీ స్మృతుల్ మరపురావు. మీ విధానము చారిత్రకావసరము, విప్లవ పదాన అది సదా వెలుగు జ్యోతి అంజలి ఘటిల్చి పాడదా ఓ సదాశివా, ఓ సదాశివా. అన్నా 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 ఓ ఓ సదాశివ కవి నీకివే పాదాభివందనం, నీకివే నా అమరగీతి అమరగీతి అని మా సదాశివుడికి జోహార్లు చెప్పుకుంటూ, ఆ సదాశివుడు ఇప్పటికీ నాకు వినపడినటువంటి కులమైనటువంటి నా వ్యధను తట్టుతూ ఏ రకంగా ఇవాళకి ఈ దేశంలో కులం అనేటువంటిది ఎట్లా. దానికి ముందు ఇందాక మీరు ఇంతకు ముందు ఒకసారి చెప్పారు గోదారున్న ఎడారైందని, ఆ 2 లైన్లు కూడా ఒకసారి తప్పకుండానమ్మా. తలాపున పారుతుంది గోదారి, నీసేను నీసెలుక ఎడారి. తలాపున పారుతుంది గోదారి, నీసెనుక నీసెలక ఎడారి. రైతన్నా నీ బతుకు అమాసా, రైతన్నా నీ బతుకు అమాసా. ఆంధ్రోళ్ళు చూస్తున్నారు తమాషా, ఆంధ్రోళ్ళు చూస్తున్నారు తమాషా. తలాపున పారుతుంది గోదారి, నీసేను నీసెలక ఎడారి. కీలక పాత్ర ఒక బ్రహ్మాండమైనటువంటి కళాకారులందరినీ ఊపేసినటువంటి పాట. ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక రకంగా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది సాంస్కృతిక ఔన్నత్వానికి సంబంధించినటువంటి ఉద్యమం. ఇది ఆ ఉద్యమానికి ఆద్యుడు మా సదాశివుడు. అందుకనే ఆయనకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ, ఇవాళకి ఈ దేశంలో కులం ఎలా కొనసాగుతున్నది అనేటువంటి దానిపైన ఆయన ఒక చక్కని పాట రాశాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ పాటను జ్ఞాపకం చేసుకుంటూ పాడుతూ ఉంటాను. ఒక్క చరణం మీకు వినిపిస్తాను. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోతాం, ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోతాం. ఊరవతల వాడల్లో మా బతుకులు రాలు పూత, ఊరవతల వాడల్లో మా బతుకులు రాలు పూత. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత, ఎన్నాళ్ళు ఈ వెలివేత.
వాడు చెప్పులు కుట్టిస్తున్నా. ఎందుకు మా సదాశివుడు ఇంత ఆవేదన చెందాడంటే, సేవలెన్నో చేస్తున్నా చెప్పులు కుట్టిస్తున్నా రుణం తీరదంటుండ్రు, వాని కులం మారదంటుండ్రు. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత, ఊరవతల మాడల్లో మా బతుకులు రాలుపోతా, మా బతుకులు రాలుపోతా. బహుశా చుండూరు జరిగిన తర్వాత కొద్ది రోజులకే నేను అక్కడ గోదావరి గండిలో ఉన్నటువంటి అరుణోదయ కళాకారుడు అనేటువంటి బతుకుల రాజనం తీసుకొని సదాశివుడి దగ్గరికి వెళ్తే అప్పుడు ఈయన వినిపించినటువంటి పాట ఇది. అందుకని ఇవాళకే కాదు, ఈ కులం మతం రహితంగా ఉండేటువంటి సమాజం వచ్చేంత వరకు మా సదాశివుడి పాట ఖచ్చితంగా చిరంజీవిలా ఉంటుందని ఆశిస్తూ మరొక్కసారి మా సదాశివుడికి జోహార్లు. ఇందులో విచిత్రం ఏంటంటే దళితుల గురించి, దళితులు బలహీన వర్గాలు రాస్తారు. ఎవరైతే ఉన్నత కులం పెద్ద కులం అని చెప్పబడే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి దళితవాదిగా పేరు తెచ్చుకున్నారు. నేను చెప్తున్నటువంటిది అదే. ఆయన అగ్రకులంలో పుట్టినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఎవరైతే చెప్పులు కుట్టిస్తున్నారో, ఎవరైతే మన రసాయనాన్ని కడిగేస్తున్నారో వాళ్ళ యొక్క జీవితాలను దగ్గరగా ఉండి అధ్యయనం చేశాడు కాబట్టే అంత బ్రహ్మాండమైనటువంటి పకడ్బందీ అయినటువంటి పాట రాయగలిగాడు. వాళ్ళతో మమేకమయ్యాడమ్మా. కేవలం రాయటమే కాదు, వాళ్ళ జీవితాలతో మమేకమయ్యాడు. ఈ సందర్భంగా అమరులైన సదాశివుడు గారికి ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మంచి మంచి ముచ్చట్లు తెలుసుకునే ముందు 99 అడ్డాల చిన్న బ్రేక్. అడ్డాకు మళ్ళా స్వాగతం. అన్నా, మీరు ఈ ఉద్యమ గీతాలు కాకుండా సినిమా వైపు కూడా వెళ్ళి కొన్ని పాటలు పాడారు. వాటి గురించి ఒకసారి చెప్తారా? సినిమాల్లోనైనా నేను పాడినటువంటి పాటలు ఉద్యమ గీతాలే. ముఖ్యంగా 1974లో శ్యామ్ బెనగల్ అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి హిందీ దర్శకుడు ఒక నిశాంత్ అనేటువంటి సినిమా తీశాడు. ఆ సినిమాలో తెలంగాణ పోరాటానికి సంబంధించినటువంటి ఆనాడు 1946 నుంచి 51 వరకు జరిగినటువంటి తెలంగాణ పోరాటానికి సంబంధించినటువంటి 2 గీతాలను ఆయన పాడమన్నాడు. ఒకటి నన్ను పాడమన్నాడు, ఒకటి ఇంకోటి అన్వేషికి సంబంధించినటువంటి మొదటి POW రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి K. లలిత ఆమెను పాడమన్నాడు. అప్పుడు మొట్టమొదటి నేను పాడిన పాట బండెనుక బండి గట్టే 16 బండ్లు గట్టే ఏ బండ్లు పోతావు కొడుక, ఏ బండ్లు పోతావు కొడుక నైజాము సర్కరోడ, ఏ బండ్లు పోతావు కొడుక నైజాము సర్కరోడ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ, గోలుకొండ కిల్లా కింద, గోలుకొండ కిల్లా కింద, నీ గోరి గడతము కొడుకో నైజాము సర్కరోడ, నీ గోరి గడతము కొడుకో నైజాము సర్కరోడ అనే పాటను పాడాను ఆ రోజుల్లో. ఆ తర్వాత పల్లెటూరి కులరైత అనేటువంటిది మన లలిత గారు పాడారు. అట్లా 74లో నా సినీ గేయాల ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత కొద్ది కాలానికి మాదాల రంగారావు గారు ఓ సినిమా తీశారు, యువతరం కదిలింది అనేటువంటి సినిమా. ఆ సినిమాలో అన్న మీకు మాకు పొలిటికల్గా తేడాలు ఉండొచ్చు, పార్టీగా తేడాలు ఉండొచ్చు, కానీ కళాకారులు మనం అందరం ఒకటే. నువ్వు పాడుకున్నా కనీసం ఒక పాటకు సంబంధించినటువంటి ఆ ట్యూన్ కొద్దిగా రికార్డ్ చేసి ఇస్తే నేను ఇంకెవరితోనైనా పాడుకుంటానంటే అప్పుడు ఆయన తెచ్చాడు ఒక పాట. అది మన వాస్తవంగా అది రాసింది వంగపడు ప్రసాద్ గారు రాశారు. ఆయన బాగా ప్రభావితం చేసింది మాదాల రంగం గారిని. అన్న ఈ పాట రికార్డ్ చేయించన్నా, మేము కావాలంటే బాలుగారితో పాడుకుందాం అంటే అప్పుడు బాలుగారు ఫోన్ చేసి దీని ట్యూన్ ఎట్లా చెప్పరా బాబు అంటే అప్పుడు ఆ పాట గురించి అరే జజ్జన కరి జనారే జనకు జనా జనారే జజ్జన కరి జనారే జనకు జనా జనారే జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి ధా తరారారో తరారారా అరే తరారో అని ఆ పాట తర్వాత బాలుగారు వాడారు. ఆ పాటలో పెద్ద హిట్ అయిపోయింది అది. అట్లా రంగారావు గారి సినిమా దగ్గర నుంచి ఆ తర్వాత ఇందాక చెప్పాను నారాయణమూర్తి గారు చీకటి సూర్యుడు సినిమా మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఇనుప మన బొగ్గుకు సంబంధించినటువంటి ఆ గోదావరికనికి సంబంధించినటువంటి ఈ బొగ్గుకని కార్మికుల జీవిత నేపథ్యంలో అప్పుడు అక్కడ ఆ ఉద్యమంలో
శేషగిరిరావు అని ఆ ఉద్యమ నాయకుడు ఒక ఆయన చనిపోతాడు. ఆ ఉద్యమ నాయకుడు చనిపోతే ఆ ఉద్యమం మీద సేమ్ నేను ఇంతకుముందు ఆ అన్నామోడర్ అనేటువంటి పాట ఏదైతే పాడానో అదే ట్యూన్లో శేషగిరిని పెట్టి ఓ పాట పాడానంటే అప్పుడు ఆ పాటని అన్నామరుడురా మన శేషగిరన్నా పీడిత ప్రజల ఆశా జ్యోతి అన్నామరుడురా. ఆ పాట పాడుతుంటే మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారే బిత్తరపోయారు. ఇంత హై పిచ్లో పాడితే ఈ పాట చివరిదాకా ఇలాగే పాడగలుగుతావా అన్నాడు. చివరిదాకా పాడుతూ ఉంటే అప్పుడు గుండె నొప్పి వచ్చింది, హార్ట్ అటాక్. అప్పుడు పాడుతూ ఉన్నటువంటి రికార్డింగ్ సందర్భంలోనే మన వాహిని స్టూడియో అనుకుంటాను, వాహిని స్టూడియోలో పాడుతూ ఉంటే ఈ పాట చివరిలో గుండె నొప్పి వచ్చిన తర్వాత అప్పుడు గుండె పగిలే లెక్క బావుడు అంటే అదే కావచ్చు. అప్పుడు మన భానుమతి గారి హాస్పిటల్లో ఉండి 2 రోజులు నారాయణమూర్తి గారు అదంతా తగ్గిన తర్వాత అప్పుడు హైదరాబాద్ పంపించారు. ఎందుకంటే ఇప్పుడు మీరు 60లలో ఉన్నా అంటే 60లలో కూడా 16 వాయిస్ అదే కంటిన్యూ అవుతున్నది మీది. ఇంకా వందే మాత్రం గారు దాంట్లో కూడా పాడారు కదన్న, అందులో మీరు చెప్పుకోదగ్గ అంటే మీకు చాలా పేరు తెచ్చిన పాట ఏమన్నా ఉందా? అట్లా చాలా పాటలు ఉన్నాయి. అట్లంటే ఉదాహరణకి అదేంటి శ్రీరామలయ సినిమాలో ఇద్దరం కలిసి పాడాం. నువ్వు పాడన్నా నేను పర్వాలేదు అంటే పాడన్నా. అది మన గోరటి వెంకన్న. ఆ రోజుల్లో మా అదృష్టం చూడండి, గోరటి వెంకన్న, నేను, ఇంకొక అబ్బాయి, ముగ్గురు డాన్సర్స్ ఒక పాటకి, మొదటి పాటకి. పరిటాల రాములు నీకు లాంసలాములు, పరిటాల రాములు నీకు లాంసలాములు, ఆరిపోదు ఆశయం అందా ఆరిపోదు నీ లక్ష్యం, తుది వరకు మేము నడుస్తాం, తుది వరకు మేము నడుస్తాం, పరిటాల రాములు నీకు లాల్సలాములు. అది ఆ పాటతోటి సౌందర్య గారు, నేను, ఆ గోరటి వెంకన్న ఒక పాటకు డ్యాన్స్ చేస్తే ఆయన ఇక్కడి నుంచి పరిటాల రాములు నీకు లల్సలాములని ఆ రాములు గారి అంతిమ యాత్రలో పాడుకుంటూ పోతుంటే వేలాది జనం వాళ్ళ యొక్క స్పందన చూస్తే అప్పుడు నిజంగా కళాకారుడుగా మా జీవితం ధన్యమైంది అనిపించింది. మామూలుగా కళాకారులన్నా అంటే కమర్షియల్ అయిన కళాకారులు కాదు, ఎవరైతే తమ జీవితాల్ని, గొంతుల్ని, కళల్ని ప్రజల కోసం, సమస్యల కోసం అంకితం ఇచ్చారో ఆ కళాకారుల వ్యక్తిగత జీవితాలు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు అరుణోదయ రామారావుగా ఇంత పేరు వచ్చిన మీరు కూడా వాళ్ళ రామ్నగర్ లాంటి ఏరియాలో 2000 రూపాయల అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నారు. ఈ దైన్యమైన పరిస్థితి నుంచి ప్రజా కళాకారులు ఎప్పుడు మారుతారు? మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది? ఏం లేదమ్మా, ఇవాళ మీకు తెలిసిన విషయం ఒకటి చెప్పాలా. తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికంటే ముందు నుంచే మన ప్రజా కళారంగంలో కూడా కమర్షియల్ చేసినటువంటి ఒక ధోరణి వచ్చిన తర్వాత కూడా మేము నమ్ముకున్నటువంటి అనేక మంది కళాకారులు దాదాపుగా ఒక బాధాకరమైనటువంటి పద్ధతిలో నేను చెప్పడానికి బాధపడుతున్నాను. చాలామంది మాతో పాటు పనిచేసినటువంటి కళాకారులు కమర్షియలైజేషన్ అయిపోయి మాకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. సినిమాల్లో ఉంటున్నారు, వాళ్ళు రాస్తున్నారు. నేను వాళ్ళని నిందించడం లేదు, అంటే మన ఆశయాన్ని కాదని ఎట్లా ముందుకు పోయారు అనేటువంటి దానికి కారణం వాళ్ళు కారణం కాదమ్మా, వాళ్ళ కుటుంబ పరిస్థితి. ఆ రకంగా మా కుటుంబం కూడా మేమిద్దరమే అయినప్పటికీ మాకు సంబంధించినటువంటి దాంట్లో మేము ఇలా ఉండాలి అనేటువంటిది నేను కానీ మా సహచర భాగస్వామి అయినటువంటి అరుణ కానీ ఇద్దరం ఇలా ఉందామని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇవాళకి అదే ఇరుకు ఇంట్లో ఇవాళ 4వ మనిషి వస్తే మా ఇంట్లో స్థలం ఉండదమ్మా, బయటికి రావాల్సిందే మేము. ఆ రకమైనటువంటి కాకపోతే ఇవాళ మా ఇద్దరు అబ్బాయిలు కొద్దిగా ఏదో ఉద్యోగాలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా మెరుగ్గా ఉంది. కానీ లేకపోతే మా పరిస్థితి కూడా ఇవాళ అనేకమైనటువంటి కళాకారులకు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మా మిత్రుడు 30 సంవత్సరాలైంది మేము ముగ్గురం బయలుదేరామమ్మా. 1 గద్దర్, 2 వంకపండు ప్రసాద్, 3 అరుణోదయ రామారావు. ముగ్గురు ఒకేసారి బయలుదేరామమ్మా. ఇద్దరు ఒక రాజకీయాలకు ప్రతినిధులు అయితే నేను మరో రాజకీయాలకు ప్రతినిధి అయితే ఇవాళ ముగ్గురు బయలుదేరినటువంటి పరిస్థితిని 40 ఏండ్ల తర్వాత చూసుకుంటే ఏమున్నది? అందుకనే నారాయణమూర్తి అంటాడు ఏమున్నదకో. అట్లా మా పరిస్థితి ఇవాళకి కూడా
మన వంగపండు ప్రసాద్ పరిస్థితి ఎందుకు ఇవాళ వాడు ఒకరోజు జగన్ వైపు ఒకరోజు తెలుగుదేశం వైపు ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది ఒక్కసారి ఆలోచిస్తే వాస్తవంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత కడు దయనీయంగా ఉంది కాబట్టే అయినప్పటికీ ఆశయ సాధనలో గట్టిగా ఉండాల్సి ఉండే అనేటువంటిది వాటికి మేము ఫీల్ అవుతున్నాం. అందుకని మా పరిస్థితి కూడా ఇవాటికి ఉన్నప్పటికీ మేము ఈ రకంగా మనం ఏది ఏమైనా సరే మనం నమ్ముకున్నటువంటి ఆశయం కోసం ఖచ్చితంగా చివరి శ్వాస దాకా మనం నిలబడదాం అని ఇద్దరు నిర్ణయించుకున్నాం కాబట్టి ఇప్పటికీ అదే పరిస్థితిలో కానీ దశాబ్దాల నుంచి ఏదైతే సంకల్ప బలం ఉన్నదో అది మాత్రమే ఆపుతున్నది కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వాలు ప్రజా కళాకారుల జీవితాల్లో మార్పు తెచ్చే ఏ చర్యలు చేయకపోవడం నిజంగా మన ఉన్న దౌర్భాగ్య స్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేనందుకు ఎంతో మంది కళాకారులు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రజా కళలే వద్దు మనకు కడుపు నింపదు వద్దు అని ఇంట్లో వచ్చే విపరీతమైన ఫోర్స్ వల్ల రాలేకపోతున్నారు. ఎంతో మంది ప్రజా కళాకారులు వెనుకబడిపోతున్నారు అంటే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ విధానాలు కారణమని చెప్పచ్చు. కనుక ప్రజా కళాకారుని బతికించే దిశగా మీ నుంచి మా నుంచి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వాళ్లకు ఏమన్నా భృతి లేదా బతకడానికి కనీస సౌకర్యాలు కలిగిస్తే ఇంకెంతో మంది ప్రజా కళాకారులు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తప్పుదారి బట్టే పరిస్థితి తప్పుతుందేమో అప్పటికన్నా. చాలా మంచి విషయం చెప్పామ్మా. ఇప్పటికైనా ఈ దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ప్రజా కళాకారులకి ఏది ఏమైనా సరే మీరు కొంత ఆదుకోకపోతే అందుకని మేము చేసినటువంటి డిమాండ్ ఏంటంటే ప్రజా కళాకారులందరికీ ఖచ్చితంగా నెలకు ఇంత అనేటువంటిది భృతి ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళు ఈ కళను ప్రోత్సహించడం కోసం ఈ కళలకు సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ అనేటువంటిది ఒకటి రేపొద్దున మన గోదావరి కని ఏరియాలో కానీ కరీంనగర్లో కానీ ఇవాళ మన ఒగ్గు కథలు ఇట్లాంటి పిచ్చగుంట్ల కథలు ఇవాళ వెళ్ళిపోతే రేపొద్దున మనకు సినిమాలే నిజమైనటువంటి కళారూపంగా మన తరం తర్వాత తరం వారు చెప్పుకునేటువంటి ప్రమాదం ఉందమ్మా. అందుకని నేనంటున్నది ఏంటంటే ఆ కళలను బతికించాలంటే వాటికి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ని ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. అట్లా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైతే పనిచేశారో వాళ్ళ సదాశివుడు కావచ్చు ఇవాళ ఇంకొక అంతటిపల్లి నాగరాజు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు చేసినటువంటి కృషిని నిక్షిప్తం చేయాలి ఈ ప్రభుత్వం. అందుకు దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి. అన్న పిలవంగానే మా 99 అడ్డకొచ్చి మంచి మంచి మాటల్ని అంతకన్నా మంచి పాటల్ని మాకు వినిపించినందుకు మా ప్రేక్షకులందరి తరఫున ఒక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. చూసిరే కదా ఆయన జీవిత భాగస్వామి అంటే సగం జీవితం అరుణే పూర్తి జీవితం అరుణోదయ కళా సమాఖ్య అంటే జీవితమే అరుణాంకితమైన రామారావు గారు మనసుకు హద్దుకుపోయి ఎన్నో మాటల్ని అంతకన్నా ఎంతో మంచి పాటల్ని వినిపించిండు. ఆయన కోరుకున్నట్టుగా మనందరం కోరుకున్నట్టుగా ప్రజా కళాకారుల బతుకుల్లో వెలుగులు నిండాలని ఆ వైపుగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని ఆయన తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మీ 99 అడ్డాల ఇట్లాంటి మంచి గెస్ట్ తోటి మళ్ళా కలుస్తా. అంతవరకు సెలవు. కృష్ణవేణి.